హలో వర్కింగ్ ఉమెన్, ఎలా ఉన్నారు? అంత బాగున్నారా? యాక్చువల్గా మనం పొద్దున్న లేచినప్పటి నుంచి వర్కింగ్ ఉమెన్గా ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. ఇటు ఇంటిని చక్కబెట్టుకుంటాం, వంట చేస్తాము, అత్తయ్య మామయ్యలకు కావాల్సింది చూస్తాము, పిల్లలకు కావాల్సింది, మన హస్బెండ్కి కావాల్సింది చూస్తాము. అలాగే ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ పనులు కూడా చక్కబెడుతూ ఉంటాం కదా. మరి మనం ఏం చేస్తున్నాము? మనలో ఉన్న ఎనర్జీని అంతా ఇచ్చేస్తున్నాం అందరికీ. ఓకే, సో అందరినీ టేక్ కేర్ చేస్తున్నాం మనం. కానీ మనం ఎప్పుడైనా మనల్ని మనం కేర్ చేసుకున్నామా? సెల్ఫ్ కేర్ చేసుకున్నామా? ఒక్కసారి ఆలోచించండి. అసలు ఎందుకు ఇంపార్టెంట్ ఈ సెల్ఫ్ కేర్ అంటే నేను ఒక ఎగ్జాంపుల్తో వివరిస్తాను. సో మన దగ్గర ఒక 10 లక్షలు ఉన్నాయనుకోండి మన బ్యాంక్ అకౌంట్లో. అయితే అది ఎలాంటి బ్యాంక్ అకౌంట్ అంటే మనం ఓన్లీ తీయొచ్చు దాంట్లోంచి, బట్ మళ్ళీ వేయలేమన్నమాట. ఓన్లీ మనం తీయొచ్చు. మనం ఏం చేసాము, మన లైఫ్ టైం అంటే మనకు అవసరమైనప్పుడు మనం వాడుకుందాంలే అనేసి మన పేరెంట్సో లేకపోతే ఇంకెక్కడో మనం తెచ్చుకొని బ్యాంక్ అకౌంట్లో వేసుకున్నాం. సో మన దగ్గరికి ఒకసారి మన హస్బెండ్ వచ్చి అడిగినప్పుడు 1,00,000 కావాలి ఇవ్వంటే మనం హ్యాపీగా, మనకి సహాయం చేయడం ఇష్టం కదా, మన హస్బెండ్కి సహాయం చేస్తాం కదా ఎలాగైనా. సో సరే అనేసి 1,00,000 ఇచ్చేస్తాం అనుకోండి, హ్యాపీగా ఇచ్చేస్తాం. కొంతకాలానికి మళ్ళీ వచ్చి ఇంకొక 1,00,000 ఇవ్వా అని అడుగుతారు. అడిగితే అప్పుడు మనం నో అనకుండా ఓకే ఎస్ తీసుకొని ఇచ్చేస్తాం. మన అకౌంట్లో అయింది 8 lakhs అయింది. సో ఇలా కొంతకాలంకి అడుగుతూనే ఉంటే మనం ఇస్తూనే ఉంటాం, వాళ్ళు అడుగుతూనే ఉంటారు, మనం ఇస్తూనే ఉంటాం. వాళ్ళు టేక్ ఇట్ గ్రాంటెడ్ తీసుకుంటారు, మనం ఎస్ 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 అని చెప్తున్నాం, మనం నో అని చెప్పలేం అనమాట. సో చివరికి మన దగ్గర ఒక 2 లక్షలు ఉన్నప్పుడు ఇంకొక 1,00,000 వచ్చి అడిగినప్పుడు మన ఇవ్వడం అంతా తేలిక అవుతుందా? అరే నా అవసరాలు కూడా కొంచెం ఉంటాయి కదా అని అనుకుంటాం కదా. సో అలాగే ఆ బ్యాంక్ అకౌంట్లో ఉన్న అమౌంట్ని మన ఎనర్జీ అనుకుంటే, సో మన ఎనర్జీ అందరికీ ఇస్తూ పోతూ ఉన్నాం కదా, ఇస్తూనే ఉన్నాం, ఎనర్జీ ఇస్తూనే ఉన్నాం. కానీ మళ్ళీ మనం నింపుకుంటున్నాం ఎనర్జీని? లేదు. అంటే వేరే వాళ్ళకి ఇస్తున్నప్పుడు మనం వేరే ఇంకా అందరికీ సహాయం చేయాలనుకున్నప్పుడు మనల్ని మనం ఫస్ట్ ఫిల్ చేసుకోవాలి కదా. అంటే మనల్ని మనం సెల్ఫ్ కేర్ చేసుకోవాలి. లేదంటే ఏమవుతుంది, మనకి మన ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోయి మనకి ఒక టైంలో ఎట్లా చాలా ఫ్రస్ట్రేషన్, కోపం, చిన్న వాటికే మనకి మనసులో బాధ వేసి ఏడుపు రావడం అలాంటివి వస్తాయన్నమాట. మనం స్టార్టింగ్ పెళ్ళైన కొత్తలో ఏం చేస్తాం, మనకి ఫుల్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది, చాలా తక్కువ రెస్పాన్సిబిలిటీస్ నుంచి వస్తాం. పెళ్ళైన కొత్తలో మన వాళ్ళు కూడా అత్తయ్య మామయ్య హస్బెండ్ కానీ, సో మళ్ళీ కొంచెం ఎక్కువ పనులు చేయలేకుండా కొంచెం బాగానే చూసుకుంటారు. తర్వాత నెమ్మదిగా అత్తయ్య పొద్దున్న లేసి వంట చేయమ్మా అంటుంది, మామయ్య టీ పెట్టియమ్మా, కాఫీ పెట్టియమ్మా, అది తేమ్మా, అది చెయ్యమ్మా, నాకు ఇది తినాలనిపిస్తుంది, అది తినాలనిపిస్తుంది అని అడుగుతారు. హస్బెండ్ కూడా అన్ని రకాల పనులకి మన మీద డిపెండ్ అయిపోతారు. ఒకరు ఉన్నారు కదా చేసి పెట్టడానికి అనేసి ఒక విధంగా వాళ్ళు మనల్ని టేక్ ఇట్ గ్రాంటెడ్ లాగా అన్ని పనులకి మనం చేస్తున్న కొద్దీ వాళ్ళు చేయించుకుంటారు కదా. అయితే కొన్ని రోజులు బాగానే ఉంటుంది. వర్కింగ్ ఉమెన్గా మనం ఇంట్లో పనులు చక్కబెట్టి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళొచ్చి మళ్ళీ వచ్చి రాగానే మనకి ఎలాంటి సిచ్యుయేషన్ ఉంటుందంటే, వచ్చి రాగానే అమ్మ వచ్చావా, కొంచెం టీ పెట్టి అమ్మ అని అడిగారు అనుకోండి, అడుగుతారు కూడా, సిచ్యుయేషన్ అలా వస్తుంది. సో మనం చాలా మన ఎనర్జీ డ్రైన్ అయిపోతుంది కదా. సో ఇవన్నీ చెయ్యకుండా ఉండకూడదు, చెయ్యాలి, ఇవన్నీ చెయ్యాలి, ఇవన్నీ చేస్తేనే బాగుంటుంది. బట్ ఏంటి, ఫస్ట్ మనం కూడా మన ఎనర్జీ కూడా నింపుకోవాలి, మనం కూడా సెల్ఫ్ కేర్ చేసుకోవాలన్నమాట. ఇంకా పిల్లలు పుట్టాకైతే చెప్పక్కర్లేదు, పిల్లలు పుట్టాక వాళ్ళని చూసుకునే బాధ్యత వస్తుంది. సో ఎక్కలేని ఫ్రస్ట్రేషన్, కోపం అన్నీ ఎక్కువైపోతాయి, చికాకు, ఏమన్నా అనగానే అరవడం అలాంటివి ఎక్కువైపోతాయి. గమనించారా? సో ఇలాంటి సిచ్యుయేషన్ రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, మనల్ని మనం కేర్ చేసుకోవాలి.
సో ఇప్పుడు తెలిసింది కదా సెల్ఫ్ కేర్ యొక్క ఇంపార్టెంట్ తెలిసింది కదా. సో నెక్స్ట్ వీడియోలో మనం ఎలా చేసుకుందామో మనం తెలుసుకుందాం. బాయ్ బాయ్.